Hi children, this is Rajshekhar, your English teacher. Currently, we have been studying Unit 2, Reading B. Okay, today in this video, let us study some more portion from Reading B. So, this is video part 3 for second unit. Firstly, let us deal with glossary from Reading A. So, before we proceed to Reading B, let us deal with glossary from Reading A. Get her own way. This is an idiom. It means persuade other people to allow you to do what you want. Persuade other people to allow you to do what you want. నువ్వేం కోరుకుంటావో అదే ఇతరులు చేసేలాగా చేయడం. దీన్నే గెట్ వన్స్ ఓన్ వే అంటాం. లెసన్లో గెట్ హర్ ఓన్ వే అని ఉంది, అందుకని ఇది ఇవ్వడం జరిగింది. సో గెట్ వన్స్ ఓన్ వే. డియర్, this is short form for do you, and we use it in awkward situations. And then precautious. Precautious is an adjective. Generally, most words end in OES are adjectives. Okay, OES is a suffix used for adjectives. Precautious, famous, malicious, precious. So precious, so ఇక్కడ precautious అంటే ఇంటెలిజెంట్, గిఫ్టెడ్, టాలెంటెడ్. ప్రికాషియస్ అంటే అర్థం ఏంటండి? ఇంటెలిజెంట్, గిఫ్టెడ్, టాలెంటెడ్. చాలా ప్రతిభావంతమైన, చాలా తెలివితేటలైన. టు డిస్క్రైబ్ whom we used this word in this lesson. To describe Victoria, this word was used. Victoria was a girl of 10 and she was precautious. Okay, Victoria was a girl of 10 who was precautious. Or Victoria was a precautious girl of 10 అని కూడా అనవచ్చు. ఓకేనండి, అని కూడా అనవచ్చు. Then the next word, bureau. Bureau is a noun. It means a writing desk with drawers. డ్రాయర్స్ అంటే సొరుగులు. రైటింగ్ డెస్క్ అంటే వ్రాత బల్ల, రాసుకునే బల్ల. ఏ రైటింగ్ డెస్క్ విత్ డ్రాయర్స్, సొరుగులు ఉన్న వ్రాత బల్ల అని అర్థం. చూడండి, దీని స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. BUREAU. అండ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బ్యూరో, అంతేగాని బ్యూరియేయు కాదు. ఓకేనండి, బ్యూరో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, drive a hard bargain. This is also an idiom. It means work hard to negotiate agreements in one's own favor. ఒక వ్యక్తికి తను ఎలా కోరుకుంటున్నాడో అలాగే అగ్రిమెంట్స్ జరిగేలాగా సంప్రదింపులు చేయడం. అగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు, నెగోషియేట్ అంటే సంప్రదింపులు. ఓకేనండి. సో తనకు నచ్చిన విధంగానే ఒప్పందాలు జరిగేలాగా సంప్రదింపులు జరగడానికి గట్టిగా కృషి చేయడం. daft is an adjective. daft means stupid, silly. pinch, this is a verb. It means steal. నిజానికి పించ్ అంటే చేతితో గెలడం. తెలుగులో కూడా దీన్ని తస్కరించేము, జేబులు కొట్టేయడం, దొంగతనం చేయడం అనే అర్థంలో వాడుతూ ఉంటాం. మీకు గుర్తుంటే ఉంటుంది. ఎరా కొట్టేసావా అంటారు, ఎరా గిల్లిసావా
అని అంటూ ఉంటాం. సో ఈ గిల్లి సేవ కొట్టి సేవ అంటే పించ్ తస్కరించేవా అని అర్థం. పించ్ మీన్స్ స్టీల్, తస్కరించడం లేదా దొంగతనం చేయడం. అషర్, అషర్ అంటే ఒక వెర్బ్ అండి. దీని అర్థం లీడ్ ఆర్ షో ద వే ఆర్ వెల్కమ్. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తోడుకొని వెళ్ళడం, దగ్గరుండి తీసుకెళ్ళడం, దానినే అషర్. విక్టోరియా అషర్డ్ ద గెస్ట్స్. విక్టోరియా అతిథుల్ని లోపలికి తోడుకొని వెళ్ళింది, దగ్గరుండి తీసుకెళ్ళింది. నెక్స్ట్ కాంప్లసెంట్. కాంప్లసెంట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. కాంప్లసెంట్ మీన్స్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, అన్కన్సర్న్డ్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు చూసుకుంటారు, మిగతా వాళ్ళ గురించి పట్టింపు ఉండదు. దాన్నే కాంప్లసెంట్ అంటారు. చల్లగా ఉండడం, పట్టింపు లేకుండా ధోరణి ఉండడం. సో కాంప్లసెంట్ అంటే పట్టింపు లేని ధోరణి అని అర్థం అండి. చిర్పిలి, దిస్ ఈజ్ అన్ adverb. Generally most of the adverbs end in ly. Rarely do we see adjectives end in ly. కొన్ని adjectives కూడా ly తో ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ ఈజ్ నాట్ అన్ adverb, ఇట్ ఈజ్ an adjective. సో ఆ విధంగా ly తో ఎండ్ అయ్యే పదాలు adjectives చాలా తక్కువగా ఉంటాయి, కానీ adverbs అయితే మాత్రం చాలా చాలా ఎక్కువగానే ఉంటాయి. మరి చిర్పిలి అంటే అర్థం ఏంటంటే చీర్ఫుల్లీ అండ్ యాక్టివ్లీ, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం. నౌ స్నగ్. స్నగ్ ఈజ్ ఆల్సో అన్ యాడ్జెక్టివ్. స్నగ్ మీన్స్ వార్మ్ అండ్ కంఫర్టబుల్. హీ వాజ్ స్నగ్ ఇన్ బెడ్ అంటే చక్కగా ఒత్తిగిలి పడుకున్నాడు మంచం మీదన అని అర్థం. ఓవర్డ్యూ. ఓవర్డ్యూ ఈజ్ ఆల్సో అన్ యాడ్జెక్టివ్. నాట్ పెయిడ్ బై ద ఎక్స్పెక్టెడ్ టైం. అనుకున్న సమయానికి చెల్లించబడకుండా ఉండిపోయిన డబ్బుని ఓవర్డ్యూ అంటామండి. స్విండిల్. స్విండిల్ అంటే అర్థం చీట్ సంబడి ఫర్ ప్రాపర్టీ ఆర్ మనీ. ఇక్కడ స్విండ్లింగ్ ఇవ్వబడింది కాబట్టి చీటింగ్ సంబడి ఫర్ ప్రాపర్టీ ఆర్ మనీ అని అర్థం రాయడం జరిగింది. స్విండిల్ అనేది వెర్బ్ అండి. దాని అర్థం దగా చేయడం, దోపిడీ చేయడం అని అర్థం అండి. చక్లింగ్ అంటే లాఫింగ్ క్వయట్లీ అవుట్ ఆఫ్ మైల్డ్ అమ్యూజ్మెంట్ ఆర్ సాటిస్ఫాక్షన్. ఏదో సంతృప్తి వల్ల లేదో సరదాగానో తనలో తానే నవ్వుకోవడం, చాలా నెమ్మదిగా ఎటువంటి శబ్దం లేకుండా నవ్వుకోవడాన్ని చక్లింగ్ అంటారండి. చకిల్, లాఫ్ క్వయట్లీ. దెన్ క్లాడ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఇట్ మీన్స్ వేరింగ్ ఎ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ క్లోదింగ్. ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ చేయడాన్ని క్లాడ్ అంటారు. Then malicious is also an adjective. Malicious means harmful. ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఓయూఎస్తో ఎండ్ అయ్యే పదాలు యాడ్జెక్టివ్స్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అని. సో మలీషియస్ మీన్స్ హార్మ్ఫుల్, హానికరమైన అని అర్థం. నౌ లెట్ us proceed to part B. Reading B from Unit 2. Able. What's the matter with little Vicky? విక్టోరియా సంగతి ఏమిటి అని అడిగాడు. హీ సీస్ బెన్ అండ్ మిసెస్ జార్డాన్. అప్పుడు బెన్ మరియు జార్డాన్ల వైపు చూస్తాడు. అదే బెన్ మరియు ఎలిజబెత్ల వైపు చూస్తాడు. మిసెస్ జార్డాన్ అంటే ఎలిజబెత్, వైఫ్ ఆఫ్ మిస్టర్ బెన్. ఓకేనండి. సో తన కూతురు మరియు అల్లుడి వైపు చూసి హలో వాట్ బ్రింగ్స్ యూ హియర్, హలో వాట్ బ్రింగ్స్ యూ హియర్, ఓయ్ మిమ్మల్ని ఏం తీసుకొచ్చింది ఇక్కడికి, హౌస్ యువర్ సెల్ఫ్ బెన్,
నువ్వెలా ఉన్నావు బెన్ అని అడగడం జరిగింది. ఏబుల్ థ్రస్ట్స్ హిస్ హ్యాండ్ ఎట్ బెన్, who skips back smartly and retreats with Mrs. Jordan to a safe distance below the sofa. But Ben thinks that Abel has deceased. ఈ మధ్యనే చనిపోయాడు కదా అనుకుంటున్నాడు. And what is Abel doing? Abel thrusts his hand at Ben. Abel ఏమో బెన్ వైపు ఒక్కసారిగా చేతిని చాచాడు. Actually, he was trying to shake hands with him. But what did Ben do? He skipped back smartly. చక్కగా తప్పించుకొని తెలివితేటలుగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అండ్ రీట్రీటెడ్ విత్ మిసెస్ జోర్డాన్, తన భార్య అయిన ఎలిజబెత్తో కలిసి పారిపోయాడు. ఎక్కడికి? టు ఎ సేఫ్ డిస్టెన్స్ బిలో ద సోఫా. సోఫా కిందకి వెళ్ళిపోయి దాక్కోవడానికి వెళ్ళిపోతున్నాడు. మిసెస్ లాటర్ ఏం చేస్తుంది? షీ వాజ్ అప్రోచింగ్ ఏబుల్ జింజర్లీ, ఆర్ షీ అప్రోచ్డ్ ఏబుల్ జింజర్లీ. భయంగా ఏబుల్ దగ్గరికి వెళ్ళింది. ఫాదర్, ఈజ్ దట్ యూ? నాన్నగారు మీరేనా అని అంటోంది. షీ పోక్స్ హిమ్ విత్ హెర్ హ్యాండ్ టు సీ ఇఫ్ హీ సాలిడ్. అసలు బతికున్నాడా లేదా, గట్టిగా తగులుతున్నాడా లేదా, అదే సాలిడ్గా తగులుతున్నాడా లేదా అని తన చేతితో పొడిచి చూసింది. పోక్ అంటే పొడిచి పొడవడం, సాలిడ్ అంటే గట్టిగా ఉండడం, ఘన రూపంలో ఉండడం. సో వాళ్ళ నాన్నగారు ఘన రూపంలో గట్టిగా ఉన్నారా లేదా లేదా దెయ్యమా అని పొడిచి చూస్తోంది. ఫర్ దట్ ఏబుల్ told like this, of course it's me, don't do that Amelia. నేనే అమీలియా, అలా చేయకు అమీలియా, అలా నన్ను పొడవకు. వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టామ్ఫులరీ? ఎందుకు ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తున్నావు, దెయ్యపు చేష్టలు అని అడిగాడు. అంటే ఏదైనా నచ్చని పని ఎవరైనా చేసినప్పుడు కోపంతో మనం వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టామ్ఫులరీ అని అంటాం మనం. మిసెస్ జోర్డాన్ ఇలా అంటోంది. మిసెస్ జోర్డాన్ అంటే ఎలిజబెత్. యూ టుక్ అస్ బై సర్ప్రైజ్ ఫాదర్. నాన్నగారు మిమ్మల్ని చూసి మేం ఆశ్చర్యచకితులవుతున్నాం, చాలా ఆశ్చర్యపోతున్నాం. ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్? మీరు బాగానే ఉన్నారా, ఆరోగ్యంగానే ఉన్నారా అని అడిగింది. ఫర్ దట్ ఏబుల్ సెడ్ లైక్ దిస్, వాట్, ఏంటి అలా అడుగుతున్నావు అని అడిగాడు. అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు క్యాచ్ ద వర్డ్స్. మాటలు వెతుక్కుంటున్న వాళ్ళేగా అన్నాడు. ఏంటిది, ఏంటి అంటున్నావు నువ్వు అని అన్నాడు. నౌ లెట్ us see running notes. Thrust means push suddenly or violently. హఠాత్తుగా గట్టిగా గుచ్చడం. ఎగ్జాంపుల్ చూద్దామండి. హీ థ్రస్ట్ హిస్ హ్యాండ్స్ ఇంటూ హిస్ పాకెట్స్. అతడు తన చేతుల్ని తన యొక్క పాకెట్స్లోకి సడన్గా పెట్టుకున్నాడు. చూడండి, థ్రస్ట్ V1 V2 V3 మూడు ఒకే రకంగా ఉంటాయి, అంతేగాని థ్రస్టెడ్ అనకూడదు. ఇక మరో పదం చూద్దాం. స్మార్ట్లీ మీన్స్ ఇన్ ఎ మేనర్ షోయింగ్ క్విక్-విటెడ్ ఇంటెలిజెన్స్ ఆర్ స్కిల్. చాలా తెలివితేటలుగా వ్యవహరించడం, దీన్ని స్మార్ట్లీ అంటారు. రీట్రీట్ అంటే పలాయనం చిత్తగించడం, శత్రువుకి వెన్ను చూపించి పారిపోవడం అని అర్థం అండి. టు గో అవే ఫ్రమ్ ఎ ప్లేస్ ఆర్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఫైటింగ్ ఆర్ డేంజర్. ఫైటింగ్ చేయకుండా ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఒక ప్రదేశం నుంచి కానీ ఒక వ్యక్తి నుంచి కానీ దూరంగా పారిపోవడాన్ని రీట్రీట్ అంటాము. తెలుగులో దీన్ని పలాయనం చిత్తగించడం లేదా శత్రువుకి
వెన్ను చూపించి పారిపోవడం అని అర్థం. సరే, దీనికి సినోనిమ్స్ కూడా చూద్దాం. రిట్రీట్, విత్డ్రా, డ్రాబ్యాక్, వెనక్కి తగ్గడం. డ్రాబ్యాక్ అంటే వెనక్కి తగ్గడం. జింజర్లీ అంటే ఇన్ ఎ వే దట్ ఈస్ కేర్ఫుల్ ఆర్ కాషియస్, జాగ్రత్త పడుతూ, ప్రమాదం ఉందేమో అని శంకిస్తూ జాగ్రత్త పడడాన్ని జింజర్లీ అంటారు. పోక్ మీన్స్ టు పుష్ ఎ ఫింగర్ ఆర్ అదర్ పాయింటెడ్ ఆబ్జెక్ట్ క్విక్లీ ఇంటూ సమ్వన్ ఆర్ సంథింగ్. వేరిని కానీ మరేదైనా షార్ప్ ఆబ్జెక్ట్ని గుచ్చడాన్ని, మరొకరికి గుచ్చడాన్ని పోక్ అంటాం. సాలిడ్ ఆపోజిట్ టు లిక్విడ్. సాలిడ్ ఘనం అంటే గట్టిగా ఉన్న, లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్న. మరికొంత రన్నింగ్ నోట్స్ చూద్దామండి. అప్రోచ్ అంటే కమ్ నియర్, దగ్గరగా రావడం. టామ్ఫూలరీ, టామ్ఫూలరీ అంటే సిల్లీ బిహేవియర్ ఎస్పెషల్లీ డన్ యాజ్ ఎ జోక్. ఓకేనండి, జోకీగా చేయడం, చాలా సిల్లీగా ప్రవర్తించడం. మరి టామ్ఫూలరీ అనే ఈ కొత్త పదం ఎలా వచ్చిందంటే, ఒక గొప్ప రచయిత ఉన్నారండి, మార్క్ ట్వెయిన్ అనే ఒక గొప్ప రచయిత టామ్ సాయర్ అనే పుస్తకం రాయడం జరిగింది. ఒక నోవెల్ అది. అందులో టామ్ అనేవాడు చాలా ఏమాత్రం సీరియస్నెస్ లేని ఒక సిల్లీ అబ్బాయి. సో అందుకనే అప్పటి నుంచి టామ్ఫూలరీ అనే పదం వచ్చిందండి. సరే, ఇక వాట్ ద డెవిల్ అనేది ఇప్పుడు వాడతాం. ఇది చూడండి. వాట్ ద డెవిల్, వేర్ ద డెవిల్, హూ ద డెవిల్, వై ద డెవిల్. సో దిస్ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్డ్. ఓకేనండి, ఇది ఓల్డ్ ఫ్యాషన్ లాంగ్వేజ్ అండి. అండ్ యూజ్ ఇన్ క్వశ్చన్స్ టు షో దట్ వీఆర్ అన్నాయిడ్ ఆర్ సర్ప్రైజ్డ్. కోపం వచ్చినప్పుడు కానీ, ఆశ్చర్యపడిపోయినప్పుడు కానీ మనం వాట్ ద డెవిల్, వేర్ ద డెవిల్, హూ ద డెవిల్, వై ద డెవిల్ అనే పద సముదాయాన్ని వాడడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ద డెవిల్ డూ యూ థింక్ యు ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నావు అలాగా అని కోపంగా అడగడానికి వాట్ ద డెవిల్ డూ యూ థింక్ యు ఆర్ డూయింగ్. వై ద డెవిల్ యూ హ్యావ్ డన్ దిస్. ఓకేనండి, ఎందుకు ఇలా చేసావు అనడానికి వై ద డెవిల్ డూ యూ డూ దిస్, లేదా వై ద డెవిల్ హ్యావ్ యూ డన్ దిస్. టేక్ అస్ బై సర్ప్రైజ్. ఇక్కడ టుక్ అస్ బై సర్ప్రైజ్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఉంది కాబట్టి. నిజానికి టేక్ అస్ బై సర్ప్రైజ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ద పోలీస్ టుక్ ద బర్గ్లర్స్ బై సర్ప్రైజ్. ద పోలీస్ టుక్ ద బర్గ్లర్స్ బై సర్ప్రైజ్. టేక్ అస్ బై సర్ప్రైజ్ అంటే హఠాత్తుగా ఆశ్చర్యచకితుల్ని చేయడం. ఇక ఒక క్వశ్చన్ మరియు దాని ఆన్సర్ కూడా చూద్దామండి. వై డస్ అమేలియా పోక్ హెర్ ఫాదర్? అమేలియా వాళ్ళ నాన్నగారిని ఎందుకు గుర్తు చూసింది? టు సీ వెదర్ హీ ఈజ్ అలైవ్ ఆర్ ఎ ఘోస్ట్. వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నారా లేదా దెయ్యమా అని పరిశీలించడానికి చూసింది. నౌ మరికొంత పోర్షన్ని చూద్దామండి. మిసెస్ జోర్డాన్, ఆర్ యూ క్వైట్ వెల్? మీరు నాన్నగానే బాగానే ఉన్నారా అని అడిగితే దానికి ఏబుల్ అంటున్నాడు, ఐఎమ్ రైట్ ఎనఫ్ బట్ ఫర్ అ బిట్ ఆఫ్ ఏ హెడేక్. ఏదో కాస్త తలనొప్పి వచ్చింది, తప్పిస్తే నేను బాగానే ఉన్నానమ్మా. లుకింగ్ ఎట్ అమీలియా, అమీలియా వైపు తిరిగి అన్నాడు, అమీలియా వాట్ ద డికెన్స్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్? ఏమైంది, నా కొత్త చెప్పులు ఎక్కడున్నాయి అమీలియా అని అడిగాడు. దానికి మిసెస్ లాటర్ అంటోంది, కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ షీ సెడ్,
ఆరెంట్ దే బై ద హార్త్ ఫాదర్? నాన్నగారు, అక్కడ కొలిమి పక్కన ఉన్నాయి కదా. కొలిమి అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఒక ఆ, మంట పెడతారండి ఒక మూల, ఇల్లంతా వేడిగా ఉంచుకోవడం కోసం. సో వాళ్ళ ప్రదేశాలు చల్లగా ఉంటాయి కాబట్టి హార్త్ అంటాం. దీన్ని మ్యాంటల్ పీస్ అని కూడా అంటాం. సో ఆ మంట ఆ మంట దగ్గరలో పెట్టారు కదండి, దానికి ఏబెల్ అంటున్నాడు, ఐ డోంట్ సీ దెమ్, ఇది అక్కడ కనిపించడం లేదే. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ అబ్జర్వ్డ్ హెన్రీ ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్. అదే సమయంలో హెన్రీ ఏం చేస్తున్నాడంటే తను వేసుకున్న చెప్పులను విప్పేస్తున్నాడు. యాక్చువల్లీ హూ స్లిప్పర్స్ వరదే, అవి ఎవరి చెప్పులండి? అవి ఏబెల్ మెర్రీవెదర్ యొక్క చెప్పులు. వై యూ హ్యావ్ గాట్ దెమ్ ఆన్ హెన్రీ? హెన్రీ, నువ్వెందుకు వేసుకున్నావు అవి? గాట్ హెమ్ అంటే గాట్ దెమ్ ఆన్ అని అర్థం అండి. మిసెస్ లాటర్ అంటోంది, ప్రాంప్ట్లీ అంటే ఇమీడియట్లీ. ఐ టోల్డ్ హిమ్ టు పుట్ దెమ్ ఆన్ టు స్ట్రెచ్ దెమ్. నాన్నగారు, నేనే చెప్పాను ఆయన్ని వేసుకోమని, అలా వేసుకుంటే కొత్త చెప్పులు కదా కొంచెం సాగుతాయి అని. దేవర్ దట్ న్యూ అండ్ హార్డ్, ఎందుకంటే అవి చాలా కొత్తవి మరియు గట్టిగా ఉన్నాయి. నౌ హెన్రీ అని హెన్రీ వైపు తిరిగింది. మిసెస్ లాటర్ స్నాచెస్ ద స్లిప్పర్స్ ఫ్రమ్ హెన్రీ అండ్ గివ్స్ దెమ్ టు ఏబెల్, who puts them on and sits in the armchair. సో మిసెస్ లాటర్ ఏం చేసిందంటే హెన్రీ దగ్గర నుంచి చెప్పుల్ని లాగేసుకొని ఏబెల్కి ఇచ్చింది. ఇక అతడు వాటిని ధరించి ఆన్ చైర్లో కూర్చున్నాడు. మిసెస్ జార్డాన్ అంటోంది, బెన్తో అంటోంది, వెల్, ఐ డోంట్ కాల్ దట్ డెలికేట్, స్టెప్పింగ్ ఇన్ టు ఎ డెడ్ మ్యాన్స్ షూస్ ఇన్ సచ్ హేస్ట్. ఏంటి, అప్పుడే చనిపోయారనుకొని మరొకటి చెప్పులు వేసేసుకోవడం అస్సలు తేలికపాటి వ్యవహారం కాదు, చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఇది అని అంటోంది. విక్టోరియా రన్స్ అక్రాస్ టు ఏబెల్ అండ్ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ ఎట్ హిస్ ఫీట్. ఇక విక్టోరియా ఏం చేసిందంటే ఏబెల్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అతని కాళ్ళ దగ్గర కూర్చుంది. విక్టోరియా అంటోంది, ఓ గ్రాండ్పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. గ్రాండ్పా, మీరు చచ్చిపోలేదు, చాలా సంతోషంగా ఉందండి నాకు అని అంటోంది. గ్లాడ్ అంటే సంతోషంగా ఉండడం, డెడ్ అంటే చనిపోవడం, తెలుసు కదండి. ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్, మీరు చనిపోలేదని నాకు చాలా సంతోషంగా ఉంది. మిసెస్ లాటర్ ఇన్ ఎ విండిక్టివ్ విస్పర్, మెల్లగా గట్టిగా కొనిగింది. కోపంతో కూతుర్ని గొణుగుతున్నట్టుగా కసురుకుంది. హోల్డ్ యువర్ టంగ్ విక్టోరియా, నోరు మూసుకో అనంది. ఏబెల్ అంటున్నాడు, వాట్స్ దట్, హూ హెస్ గాన్ డెడ్? ఏంటది, ఎవరు చనిపోయారు అని ఏబెల్ అడుగుతున్నాడు. దానికి మిసెస్ లాటర్ అంటోంది, ఎలా అంటోంది, లౌడ్లీ, చాలా బిగ్గరగా అంటోంది, విక్టోరియా సేస్ షీఈస్ సారీ అబౌట్ యువర్ హెడ్. అబ్బే ఏం లేదు నాన్నగారు, విక్టోరియా ఏమంటుంటోందంటే మీ తల గురించి అడుగుతోంది, మీ తలకాయ నొప్పి గురించి చాలా చాలా ఫీల్ అవుతున్నాను అంటోంది. ఏబెల్ అంటున్నాడు, థ్యాంక్ యూ వికీ, బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఓ ధన్యవాదాలు వికీ, ఇప్పుడైతే నాకు చాలా బాగానే ఉంది అని అన్నాడు. నౌ లెట్ us see running notes for this part. What the dickens? We use this in questions instead of devil. What the devils did I do? What the dickens did I do? సో డికెన్స్ ప్లేస్లో డెవిల్ వాడచ్చు, డెవిల్ ప్లేస్లో డికెన్స్ కూడా వాడవచ్చు. టు షో దట్ వీఆర్ అన్నాయిడ్ ఆర్ సర్ప్రైజ్డ్, మనం కోపంగా ఉన్నప్పుడు కానీ సర్ప్రైజ్ అయినప్పుడు కానీ వాట్ ద డికెన్స్, వాట్ ద డెవిల్స్ డిడ్ ఐ డూ అనేది మనం అనవచ్చండి. వాట్ ద డికెన్స్ డిడ్ హీ డూ, వేర్ డి డికెన్స్ డిడ్ హీ గో,
హార్త్ అంటే ఫైర్ ప్లేస్. రిమూవ్ అంటే టేక్ ఆఫ్ క్లోదింగ్, లేదా వేసుకున్నవి చెప్పులు విప్పేయడం. ఎనీహౌ విప్పేయడం అని అర్థం. గాటెమ్, దీని యొక్క ఫుల్ ఫామ్ గాట్ దెమ్. ప్రాంప్ట్లీ అంటే ఇమ్మీడియట్లీ, వితౌట్ డిలే, వెంటనే, ఏమాత్రం ఆలస్యం లేకుండా. మరి పుట్ ఆన్ అంటే అర్థం ఏంటంటే టు డ్రెస్ యువర్ సెల్ఫ్ ఇన్ సంథింగ్, డ్రెస్ వేసుకోవడం. హరీ అప్, పుట్ యువర్ కోట్ ఆన్, త్వరపడండి మీరు కోట్ వేసుకోండి. పుట్ ఆన్ అంటే ధరించడం. మరి దీనికి ఆపోజిట్ ఏంటంటే టేక్ ఆఫ్, టేక్ ఆఫ్ అని అర్థం. అలాగే స్ట్రెచ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ష్రింక్. స్ట్రెచ్ అంటే సాగదీయడం, ష్రింక్ అంటే కుంచుకుపోవడం. ఇక హార్డ్ అంటే డిఫికల్ట్, టఫ్, కష్టమైన అని అర్థం. స్నాచ్ మీన్స్ టు టేక్ సంథింగ్ క్విక్లీ అండ్ ఆఫెన్ రూడ్లీ ఆర్ రఫ్లీ. ఏదైనా సరే బలవంతంగా లాగేసుకోవడం, చాలా త్వరగా లాగేసుకోవడం, మరొక వ్యక్తి దగ్గర నుంచి లాగేసుకోవడాన్ని స్నాచ్ అంటారు. దీనికి సినోనిమ్ గ్రాబ్. ఇక తర్వాత డెలికేట్ అంటే సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా అంటాం కదండి. ద మ్యాటర్ ఈజ్ డెలికేట్, ద మ్యాటర్ ఈజ్ సెన్సిటివ్. చాలా సున్నితమైన అంశం, చాలా సున్నితమైన విషయం. ఓకేనండి. హేస్ట్ మీన్స్ హర్రీ, త్వరపడడం. గ్లాడ్ మీన్స్ ప్లీజ్డ్ ఆర్ హ్యాపీ, సంతోషించడం, ఆనందంగా ఉండడం. డెడ్ ఈజ్ ఆపోజిట్ టు అలైవ్, చనిపోవడం, బ్రతికి ఉండడం. విండిక్టివ్ అంటే అర్థం ఏంటంటే ట్రయింగ్ టు హార్మ్ ఆర్ అప్సెట్ సంబడి ఆర్ షోయింగ్ దట్ యు వాంట్ టు బికాస్ యు థింక్ దట్ దే హ్యావ్ హార్మ్డ్ యూ. ఓకేనండి. సో ఎవరినైనా సరే అప్సెట్ చేయడానికి అన్నట్టు నువ్వు మూసుకో అని కోపంగా అంటాం కదండి, దాన్ని విండిక్టివ్ వే అంటాం. సో దీనికి సినోనిమ్ ఏంటంటే స్పైట్ఫుల్. సో చాలా కోపంగా, నిందాపూర్వకంగా అవతల వాడిని కష్టపెట్టే విధంగా అనే అర్థంలో విండిక్టివ్ అనే పదాన్ని వాడుతున్నాం. విస్పర్ మీన్స్ మర్మర్, గొణుక్కోవడం. లౌడ్లీ అంటే అర్థం క్వయట్లీ, సాఫ్ట్లీ. నౌ లెట్ us see some more portion. ఏబుల్ అంటున్నాడు. వై బెన్ యు ఆర్ ఇన్ మౌర్నింగ్. బెన్ నువ్వు ఎవరు చనిపోయినప్పుడు వేసుకునే బట్టలు వేసుకున్నావంటి, అంటే నల్ల బట్టలు వేసుకున్నావంటి. మౌర్నింగ్ అంటే బ్లాక్ క్లోత్స్ దట్ వి వేర్ వెన్ సంబడి డైస్. ఎవరైనా చనిపోయినప్పుడు వేసుకునే నల్లని దుస్తుల్ని మౌర్నింగ్ అంటాం. అండ్ లిజీ టు, లిజీ నిక్ నేమ్ ఆఫ్ ఎలిజబెత్. ఎలిజబెత్ యొక్క ముద్దు పేరే లిజీ. లిజీ కూడా అలాగే ఉంది. అండ్ అమీలియా అండ్ హెన్రీ అండ్ లిటిల్ వికీ. అమీలియా కూడా నల్ల బట్టలు వేసుకుంది, హెన్రీ నువ్వు కూడా నల్ల బట్టలు వేసుకున్నావు. అండ్ లిటిల్ వికీ, విక్టోరియా, విక్టోరియా కూడా నల్ల బట్టలు వేసుకుంది. హూ హ్యాస్ గాన్ డెడ్, ఎవరు చనిపోయారు. ఇట్స్ సమ్ వన్ ఇన్ ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీలోనే ఎవరో పోయారు అవునా. హీ చక్కల్స్ అని తనలో తానే నవ్వుకున్నాడు మెల్లిగా. మిసెస్ రాటర్ అంటోంది. నో వన్ యు నో ఫాదర్, ఏ రిలేషన్ ఆఫ్ బెన్స్. మీకు అంతగా తెలియదులేండి నాన్నగారు, బెన్ యొక్క బంధువులు. ఏబుల్ అడిగాడు. అండ్ వాట్ రిలేషన్ ఆఫ్ బెన్స్, ఇంతకీ బెన్ యొక్క ఏ బంధువు పోయారేమిటి. మిసెస్ రాటర్ అంటోంది. హిజ్ బ్రదర్, వాడి యొక్క సోదరుడు, అతని యొక్క సోదరుడు అనంది. దానికి బెన్ మిసెస్ రాటర్తో అనుకుంటున్నాడు. డామ్ ఇట్, ఐ నెవర్ హ్యాడ్ వన్. ఇదేంట్రా భగవంతుడా, నాకు ఒక్క సోదరుడు కూడా లేడే.
అని అంటున్నాడు. ఏబెల్ అంటున్నాడు, డియర్ డియర్, అండ్ వాట్ వాజ్ హిస్ నేమ్? బెన్. ఓ బెన్, ఇంతకీ మీ సోదరుడి పేరేమిటి అని అడుగుతున్నాడు. బెన్, హీ వాజ్ ఎట్ ఎ లాస్. మాటలు తడుముకుంటున్నాడు, అసలు మాటలు రావటం లేదు. అని గొడుగుతున్నాడు. హీ క్రాసెస్ టు ఫ్రంట్ ఆఫ్ టేబుల్. ఒక్కసారిగా టేబుల్ ముందుకి వంగిపోయాడు. మిసెస్ రాటర్ అంటోంది, రైట్ సైడ్ ఆఫ్ టేబుల్, ప్రాంప్టింగ్. మిసెస్ రాటర్ టేబుల్ యొక్క కుడివైపు నుంచి అంటోంది, ఫ్రెడరిక్ అని అంది. మిసెస్ జార్డాన్ కూడా అంటుంది. ఈవిడ ఎక్కడి నుంచి ఉంది? లెఫ్ట్ సైడ్ ఆఫ్ టేబుల్. అండ్ షీ టు వాజ్ ప్రాంప్టింగ్. ఆవిడ కూడా అంటుంది, ఆల్బర్ట్ అని అంటోంది. సో సోదరుడి పేరు ఏంటి అంటే ఏబెల్. బెన్ చెప్పడానికి తడుముకుంటూ ఉంటే మిసెస్ రాటర్ మరియు మిసెస్ జోర్డాన్లు అతనికి 2 పేర్లు అందించారు. ఒకటి ఫ్రెడరిక్, మరి ఇంకొకటేమో ఆల్బర్ట్. ఇక బెన్, హీ వాజ్ ఇన్ అట్టర్ కన్ఫ్యూజన్. పూర్తిగా కన్ఫ్యూజన్కి గురయ్యి వాడు ఎంత విచిత్రంగా చెప్పారంటే ఫ్రెడ్, ఆల్బ్, ఇజాక్ అంటూ 3 పేర్లు చెప్పాడు. 3 పేర్లున్న ఒక పేరు చెప్పాడు. సో వారి సోదరుడి పేరు ఏంటంటే ఫ్రెడ్, ఆల్బ్, ఇజాక్ అని చెప్పాడు. నౌ లెట్ us see running notes for this portion. Mourning అంటే sadness that you show and feel because somebody has died, and synonym is grief. అయితే మరో అర్థం ఏంటంటే clothes that people wear to show their sadness at somebody's death. ఎవరైనా చనిపోయినప్పుడు మనకి బాధ కలుగుతోంది అని వ్యక్తపరచడానికి వేసుకునే నల్లబట్టలనే మౌర్నింగ్ అంటాం. చకల్ అంటే లాఫ్ క్వైట్లీ అని ఇంతకుముందే మనం చూసాం. డామిట్, DAMMIT అని కూడా అంటాం. డామిట్, ఇందులో ఎన్ సైలెంట్. డామిట్ అంటే a swear word that people use to show that they are annoyed, disappointed, etc. కోపానికి గురైనప్పుడు కానీ డిసప్పాయింట్ అయినప్పుడు కానీ మనం డామిట్ అనే పదం వాడతాం. డామిట్, ఐ ఫర్గాట్ హీ వాజ్ కమింగ్. ఓరు భగవంతుడా, అతడు వస్తున్నాడన్న విషయమే మర్చిపోయాను నేను అని అనవచ్చు. ప్రాంప్ట్ అంటే టు ఎంకరేజ్ సంబడి టు స్పీక్. అంటే మరొక వ్యక్తిని మాట్లాడమని ప్రోత్సహించడాన్ని ప్రాంప్ట్ అంటారు. ఎట్ ఏ లాస్ అంటే మాటలు అందించడం అని అర్థం అండి ప్రాంప్ట్ అంటే. నా ఎట్ ఏ లాస్ అంటే అర్థం ఏంటి? నాట్ నోయింగ్ వాట్ టు సే ఆర్ డూ. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో పాలుపోకపోవడాన్ని ఎట్ ఏ లాస్ అంటాం. హిజ్ కామెంట్స్ లెఫ్ట్ మీ ఎట్ ఏ లాస్ ఫర్ వర్డ్స్. అతను ఏదో కామెంట్స్ చేశాడు, అది నాకు నిరుత్తరుణ్ణి చేశాయి, అంటే మాటలు రాకుండా చేసేసాయి, నేనేం మాట్లాడాను నాకే తెలియలేదు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ఎట్ ఎ లాస్ వాట్ టు డూ నెక్స్ట్. ఏం చెయ్యాలా అని సందిగ్ధంలో ఉండిపోయాను. నౌ లెట్ us see some more portion. Isaac, and where did your brother Isaac die? ఐజాక్ అని కూడా అనవచ్చు. ఐజాక్, అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఐజాక్ డై? బెన్ అంటున్నాడు, ఇన్ ఆస్ట్రేలియా. ఓ, ఆస్ట్రేలియాలో పోయాడు. ఏబుల్ ఒక్కసారిగా లెగుస్తూ అన్నాడు, వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ. ఐ సపోజ్ నేనేమనుకుంటున్నానంటే యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ. టీ తాగడం స్టార్ట్ చేయడం కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా, నా కోసమే కదా వెయిట్ చేస్తున్నారు. సో నేను టీ తాగుతానని, మనందరం కలిసి టీ తాగుదామని వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు. మిసెస్ లాటర్ అంటోంది, టేకింగ్ అప్ ద కెటిల్ని చేతిలోకి తీసుకుని, ఐ విల్ మేక్ టీ.
నేను టీ తయారు చేస్తాను నాన్నగారు అనంది. ఏబుల్ అంటున్నాడు, కమ్ అలాంగ్ నౌ, సిట్ యు డౌన్ అండ్ లెట్స్ బి జాలీ. ఒకసారి అందరూ ఇలా రండి, కూర్చోండి, ఆనందంగా ఉందాం, అందరం సరదాగా ఉందాం అని అంటున్నాడు. ఏబుల్ సిట్స్ అట్ ది హెడ్ ఆఫ్ ది టేబుల్ ఫేసింగ్ స్పెక్టేటర్స్. సో టేబుల్ యొక్క ప్రధానమైన భాగంలో ఏబుల్ కూర్చున్నాడు. స్పెక్టేటర్స్ అంటే తనను చూస్తున్న వాళ్ళందరినీ తను చూస్తున్నాడు. ఏబుల్ అంటున్నాడు, సడన్లీ రికలెక్టింగ్, ఒక్కసారిగా ఏదో గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళ అంటున్నాడు, ఐ అమీలియా అండ్ హెన్రీ, వాట్ ద డెవిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్? మీకేమొచ్చింది? బెడ్రూమ్ నుంచి నా బీరువా తీసుకొచ్చి, నా సొరుగుల బలని తీసుకొచ్చి ఇక్కడ పడేసేశారు. బీరువా కాదండి, బల్ల, రాత బలని ఇక్కడికి తీసుకొచ్చి పడేసేశారు. హెన్రీ అండ్ మిసెస్ స్లాటర్ ఆర్ స్పీచ్లెస్. ఒక్కసారిగా వీళ్ళకి మాట పడిపోయింది. స్పీచ్లెస్ అంటే మాట పడిపోవడం. డూ యూ హియర్ మీ, హెన్రీ, అమీలియా? నేను చెప్పేది వింటున్నారా, హెన్రీ, అమీలియా అని మళ్ళీ అరిచాడు. మిసెస్ జోర్డాన్ అంటోంది, వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్? నాన్నగారు, ఆ బ్యూరో, ఆ సొరుగుల బల్ల గురించేనా మీరు మాట్లాడుతున్నారు? అదే, ఏ సొరుగుల బల్ల గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడిగింది. ఏబుల్ అంటున్నాడు, వై మై బ్యూరో, ద వన్ ఐ బాట్. ఏంటి, నేను కొన్న సొరుగుల బల్ల గురించి మాట్లాడుతున్నాను అని అన్నాడు. నౌ లెట్ us see రన్నింగ్ నోట్స్ ఫర్ దిస్ పోర్షన్. రైజింగ్ అంటే స్టాండింగ్, బిగిన్ అంటే స్టార్ట్, సో దీనికి ఆపోజిట్ ఏంటంటే ఎండ్. జాలీ అంటే హ్యాపీ అండ్ చీర్ఫుల్. ఇక స్పెక్టేటర్స్ అంటే విట్నెసెస్, సాక్షులు లేదా చూసేవారు. సడన్లీ ఆపోజిట్ టు గ్రాడ్యువల్లీ. సడన్లీ హఠాత్తుగా, గ్రాడ్యువల్లీ క్రమేణా, నెమ్మది నెమ్మదిగా. ఇక కెటిల్ అంటే అర్థం ఏంటి? ఏ కంటైనర్ విత్ ఎ లిడ్, హ్యాండిల్ అండ్ ఎ స్పౌట్ యూజ్డ్ ఫర్ బాయిలింగ్ వాటర్. నీళ్లు కాచుకోవడానికి మూత మరియు పట్టుకోవడానికి హ్యాండిల్ ఉన్న మరియు వంపుకోవడానికి స్పౌట్ ఉన్న ఒక కెటిల్, ఒక యుటెన్సిల్ని కెటిల్ అని అంటాం. మీరు కొన్ని టీ పాత్రలు చూసే ఉంటారు. పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది, పైన మూత ఉంటుంది, వంపుకోవడానికి ఒక తొండం ఆకారంలో ఒక చిన్న స్పౌట్ ఉంటుంది. స్పౌట్ అంటేనే తొండం అని అర్థం అండి. నౌ లెట్ us see some more portion. మిసెస్ జోర్డాన్ అంటోంది, పాయింటింగ్ టు ద బ్యూరో. బ్యూరో వైపు పాయింట్ అవుట్ చేస్తూ అంటోంది, వాజ్ ఇట్ ద వన్ ఫాదర్? నాన్నగారు, మీరు ఆ బ్యూరో గురించేనా మాట్లాడుతున్నారు? ఏబుల్ అంటోంది, దట్స్ ఇట్. వాట్స్ ఇట్ డూయింగ్ దేర్? నేను దాని గురించి మాట్లాడుతున్నాను, ఏం చేస్తుంది అది ఇక్కడ? A pause. The clock on the mantelpiece strikes 6. Everyone looks at it. సో వీళ్ళ కర్మకాలి అదే సమయంలో మ్యాంటల్ పీస్ మీదనున్న గడియారం కూడా 6 గంటలు కొట్టింది. మీకు తెలుసు కదండి, ఇప్పటికే ఆ గడియారం కూడా మన మిసెస్ రాటర్ గారు తన నాన్నగారి రూమ్ నుంచి కొట్టుకొని వచ్చేశారు. సో 6 గంటలు కొట్టగానే అందరూ ఆ గడియారం వైపు చూశారు. డ్రాట్ మీ ఇఫ్ దట్ ఈస్ ఇన్ మై క్లాక్. ఓర్ భగవంతుడా, అది కానీ నా గడియారం కాదు కదా. వాట్ ద డెవిల్స్ బీన్ డూయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్. ఇందులో ఏ దెయ్యాల ప్రమేయం ఉంది, ఏ దెయ్యాలు ఈ పని చేస్తున్నాయి అని అన్నాడు. దేర్ వాజ్ ఎ స్లైట్ పాస్. కొంతసేపు ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. బెన్ అంటున్నాడు, వెల్ ఐ విల్ బి హ్యాంగ్డ్. అయ్య బాబోయ్ అని అంటున్నాడు. వెల్ ఐ విల్ బి హ్యాంగ్డ్ అంటే నాకు బాబోయ్
ఓరం బాబోయ్, ఓరమ్మోయ్, నాయనోయ్ అంటాం కదండి, దాని అర్థం అదే. మిసెస్ జోర్డాన్ అంటోంది తన కూర్చున్న సీట్లో నుంచి లేస్తూ. ఐ విల్ టెల్ యూ వాట్స్ బీయింగ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్ ఫాదర్. నాన్నగారు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు నేను చెప్తాను నాన్నగారు. నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ. ఇది దొంగతనానికి, గజ దొంగతనానికి ఏ మాత్రం తక్కువ కాదు. మిసెస్ రాటర్ అండ్ షీ వాజ్ టెల్లింగ్ ఇన్ ఏ రిక్వెస్టింగ్ మోడ్. సో షీ వాజ్ ప్లీడింగ్ ఎలిజబెత్. ఎలిజబెత్తో మొరపెట్టుకుంటుంది. బీ క్వైట్ ఎలిజబెత్, ఎలిజబెత్ దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటోంది. మిసెస్ జోర్డాన్ అంటోంది, ఐ విల్ నాట్ బీ క్వైట్. నేను అస్సలు నోరు మీయను, అదే నేను అస్సలు ప్రశాంతంగా ఉండను. ఓహ్, ఐ విల్ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. నేను ఇది రెండు ముఖాల ధోరణి అంటాను. ఒకవైపు ఏమో మంచి ముఖం పెట్టుకొని ఉంటారు మీరు, మరొక వైపు చెడ్డ ముఖం పెట్టుకొని అన్ని చెత్త పనులు చేస్తూ ఉంటారు అని అనేసింది. హెన్రీ అంటున్నాడు, నవ్ ఎలిజబెత్, ఎలిజబెత్ ఇప్పుడే మాట్లాడేయాలా, అంటే ఇప్పుడే మా గురించి చాడీలు చెప్పేయాలా అని అంటున్నాడు. నవ్ లెట్ us see running notes for this portion. Strike to show the time by making a ringing noise. గడియారం గంటలు కొట్టడాన్ని స్ట్రైక్ అంటారు. ఓకేనండి. డ్రాట్, అండ్ we use this word to show that we are annoyed. కోపం వచ్చినప్పుడు మనం ఎలా అంటాం? డ్రాట్, I forgot my key. అబ్బా, నా కీ మర్చిపోయాను. క్వైట్ మీన్స్ నాయిజీ. అవునండి, కానే కాదు. క్వైట్ ఈజ్ ఆపోజిట్ టు నాయిజీ. క్వైట్ మీన్స్ ప్రశాంతంగా, నాయిజీ బోడనంత శబ్దం చేస్తూ. డబుల్ ఫేస్డ్ అంటే టెండింగ్ టు సే వన్ థింగ్ అండ్ డూ అనదర్. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. టెండింగ్ టు సే వన్ థింగ్ ఒకలా చెప్తాం, అండ్ వీ డూ అనదర్, కానీ చేసేది మాత్రం మరొకలా ఉంటుంది. అంటే డిసీట్ఫుల్, మోసగించే ధోరణి. డబుల్ ఫేస్డ్ అంటే మోసగించే ధోరణి. మనం తెలుగులో చూడండి అంటూ ఉంటాం రెండు నాలుకల ధోరణి అని. అదేది ఇక్కడ డబుల్ ఫేస్డ్ అని వాడడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ నౌ డియర్ చిల్డ్రన్. మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.